పణకార వాలిబన్ యేసు క్రీస్తుவை சந்திக்க வந்தான். ఒకసారి ఒక ధనవంతుడైన ఒక యవ్వనస్తుడు ప్రభువుని కలిసేదానికి వచ్చాడు. నిత్య జీవனை பெற்றுக்கொள்ள நான் என்ன நன்மை செய்ய வேண்டும் என்று கேட்டான். నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ஆண்டவர் எல்லா கற்பனைகளையும் கைக்கொள்ள வேண்டும் என்று சொன்னார். ఆయన అన్ని కట్టడలను మనం చేయాలి అని చెప్పాడు. சிறு வயதிலிருந்து அவற்றை கை கொண்டு வருவதாக அவன் பதில் சொன்னான். నేను చిన్న వయసు నుంచే నేను ప్రభు కట్టడలన్నీ చేస్తూనే వస్తున్నానని చెప్పాడు. యేసు ఆండவர் அவனுடைய உள்ளத்தின் ஆழத்தில் உள்ள நினைவை புரிந்து கொண்டார். ప్రభువు ఆ యేసుక్రీస్తు తన హృదయంలో లోతైన కార్యాన్ని తెలుసుకున్నాడు. அவன் பொருளாசை நிறைந்தவன். తనకు చాలా ఈ లోక ప్రకారమైన ఆశ ఎక్కువ ఉండేది. தன்னுடைய இருதயம் முழுவதும் தன்னுடைய பொருள் மேலே சொத்துக்கள் மேலே இருக்கின்றன. తన సొమ్ము మీదే తనకు ఆశ ఎక్కువగా పెట్టుకున్నాడని తెలిసింది. ஆகவே ஆண்டவர் அவனிடத்திலே உன்னுடைய சொத்துக்களை எல்லாம் விற்று தரித்திற்கு கொடுத்து விட்டு வா என்றார். అప్పుడు ప్రభు చెప్పాడు, నీ సొమ్మంతా అమ్మేసి దరిద్రులకు ఇచ్చేసి ఆ తర్వాత నా వెనకాల రా.